హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి. దాన్ని ఫింగర్ మిల్లెట్స్ ఇడ్లీ అని కూడా అంటారు. సో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనకి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాం, ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకొని మంచిగా దాన్ని సోక్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక 6 hours పాటు. అదేవిధంగా ఇంకొక బౌల్ తీసుకొని ఇడ్లీ రవ్వ కూడా మనము సోక్ చేసుకొని పెట్టుకోవాలి 6 hours పాటు. సో సోక్ చేసుకున్నప్పుడు మనకి రాగి ఇడ్లీలు ఫ్లఫీగా, స్పాంజీగా మంచిగా వస్తాయి. సో రవ్వ మెత్తగా అయినప్పుడే ఇడ్లీస్ అనేవి బాగా వస్తాయండి. సో మనం అట్లా సో ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న మినప్పప్పు ఉంది కదండి, అది మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మనం సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఇడ్లీ రవ్వ కూడా మనం సోక్ చేసుకున్నాము. సో ఈ మినప్పప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మినప్పప్పుని తీసుకెళ్ళి అందులో కలిపేసుకోవాలండి. మంచిగా బ్యాటర్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రాగి ఫ్లోర్ తీసుకోవాలండి. రాగి ఫ్లోర్ మనము ఎంతైతే మినప్పప్పు, ఎంతైతే ఇడ్లీ రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 glasses ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకోవాలి. 2 glasses ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకోవాలండి, క్వాంటిటీ చెప్తున్నాను. సో తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వాలండి. ఆ ఫర్మెంటేషన్ బాగా అయినప్పుడు రాగి ఇడ్లీలు స్పాంజీగా చాలా బాగా వస్తాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సింది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. హెల్త్ కండిషన్స్కి మనం కొంచెం మంచి డైట్ ఫాలో అయితే మనకి హెల్త్ కొంచెం మంచిగా ఉంటుందండి. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. మార్నింగ్కి చూడండి ఎంత బాగా వచ్చిందో, బ్యాటర్ బాగా పొంగింది, ఫర్మెంటేషన్ మంచిగా అయింది. సో ఇందులో మనకి సాల్ట్ సరిపడా వేసుకోవాలి. సాల్ట్ తగ్గించుకుంటేనే కొంచెం మంచిది మనకి హెల్త్కి కూడా. సాల్ట్ ఇంటేక్ అనేది అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలండి. ఏ సాల్ట్ అంటే ఆ సాల్ట్ కాకుండా అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే మంచిది. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేశానండి. జస్ట్ గ్రీస్ చేశాను ఆయిల్ని. అంటే మనం కుక్ అయిపోయినాక, ఇడ్లీ కుక్ అయిపోయినాక తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అట్లా మనం 10 minutes కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఎంత స్పాంజీగా, ఎంత మెత్తగా వచ్చాయంటే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.